నమస్తే అండి. వెల్కమ్ టు రమణమ్మ గార్డెన్. మా గార్డెన్‌లో తోటకూర చూసారా ఎంత హెల్తీగా, ఎంత బలంగా పెరిగిందో. ఒక్కొక్క కుండీలో 4, 5 మొక్కలు వేసుకుంటే ఇలాగే బలంగా, హెల్తీగా పెరుగుతాయండి. మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా తక్కువ తక్కువ 4, 5 మొక్కల్లా వేసుకుంటేనే బాగుంటుంది. చీడలు పీడలు పట్టవు. హెల్తీగా, బలంగా ఉంటుంది తోటకూర. ఇంకోండి బచ్చల కూరలో వేసానండి. బచ్చల కూర ఒకసారి కోసాను కదండి, మీకు వీడియో పెట్టాను చూసారా. మళ్ళీ ఎలా చిగురు పెట్టిందో. ఏ ఆకుకూరైనా సగంలోనే మనం తుంచేయాలండి, వేలుతో లాగకూడదు. మిరప మొక్కలు వేసాను చూసారా, తోటకూర. ప్రతి కుండీలో అలాగ 1, 2, 3 మొక్కలు వేసుకుంటే చాలండి, మనకి ఇంత కూర అయిపోతుంది. చూసారా ఎంత కూర అయిందో. ఇందులో ఎర్ర తోటకూర వేసానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది కూర. చూసారా ఎంత హెల్తీగా ఉందో. మన మిద్దె తోటలో మనం ఇలా ఆకుకూరలు వేసుకొని కోసుకొని వండుకుంటే ఎంతో, మనం తింటే ఎంతో ఆరోగ్యం అండి. ఎప్పుడు వండుకుందాం అనుకునేటప్పుడు అప్పుడు కోసుకుంటాం కదండి మన మిద్దె తోటలో ఉంటే. ఇప్పుడు వంట చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడే వెళ్ళి మనం కోసుకొని వంట చేసుకోవచ్చు. మన మిద్దె తోటలో ఆకుకూరలు పెంచుకుంటే. మన ఆడవాళ్ళకి ఎక్కువ ఆకుకూరలు తింటే మంచిదండి ఆరోగ్యానికి. చాలా హెల్తీగా ఉంది. సార్ ఈ మొక్క 3వ సారి అండి ఇక్కడ కొయ్యడం. ప్రతి కుండీలో తోటకూర వేస్తానండి. చూసారు ఎంత కూర అయిందో. టమాటాలండి, అందులో కూడా ఎక్కువ అయిపోయింది. చిన్న చిన్న మొక్కలు ఉంటప్పుడే తీసేస్తున్నాను, ఆ మొక్క బలం తగ్గుద్దని. చూసారా ఎంత కూర అయిందో. ఆ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి.